హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఆధీనంలోని అతి ముఖ్యమైన రాజ్యాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ రాజ్యాన్ని నిజాంలు పరిపాలించేవాళ్ళు. నిజాంలు బ్రిటిష్ వైస్రాయ్కి లోబడి ఉంటూ బ్రిటిష్ విధానాలను పాటించేవాళ్ళు. బ్రిటిష్ వైస్రాయ్ రాజ్యాలలో రెసిడెంట్లను నియమించేవాడు. హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు మరాఠీ, కన్నడం, తెలుగు, డక్కానీ, ఉర్దూ మాట్లాడేవాళ్ళు. అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాదులో జాతీయవాదాన్ని మేల్కొల్పడంతో చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ ఖయ్యూం కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడయ్యాడు. ముల్లా అబ్దుల్ ఖయ్యూం ప్రజల సామాజిక, మేధో, ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంజుమాన్ ఏ మారిఫ్ అన్న సంస్థను స్థాపించాడు. హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫిక్ వంటి దినపత్రికలు జాతీయతావాదాన్ని ప్రచారం చేశాయి. చాదర్ఘాట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్డర్ వంటి క్రైస్తవ మత ప్రబోధకులు కాంగ్రెస్కు మద్దతిచ్చారు. సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది. నిజాంలు మొదట్లో మొఘల్ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవాళ్ళు. వంశపారంపర్యంగా కొనసాగే జాగీర్దారులు చిన్న చిన్న సంస్థానాల సామంత రాజుల సహాయంతో పాలనను సాగించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు జారీ చేశారు. నిజాం వంశస్థులు డెక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్ర అధికారిక భాషగా ఉర్దూ ఉండేది. ఉన్నతాధికారులలో 90% పైగా ముస్లింలు ఉండేవారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు బోధనా మాధ్యమంగా ఉర్దూ ఉండేది. సాంకేతిక పాఠ్యపుస్తకాలు సైతం ఉర్దూలోకి అనువాదమయ్యి అందుబాటులో ఉండేవి. తెలుగు మాధ్యమంగా ప్రైవేట్ పాఠశాలలు స్థాపించడానికి నిజాంలు వ్యతిరేకించారు. నాటికి రాష్ట్రంలో విద్యావంతులు 9.3% ఉండేవి. మహిళల్లో 4.3% మాత్రమే విద్యావంతులు. ఆ కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో 47%, బరోడాలో 23%, మైసూర్ రాజ్యంలో 12.2% అక్షరాస్యత ఉండేది. 1901లో హైదరాబాదులో కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయంను స్థాపించారు. ఈ జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు ప్రారంభించారు. పంతొమ్మిది వందల 21లో హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో
ఇంగ్లీష్ లేదా ఉర్దూలో కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు అవమానింపబడ్డాడు. 1924లో మాడపాటి హనుమంతరావు మరికొంతమందితో కలిసి ఆంధ్ర జన సంఘాన్ని ఏర్పాటు చేశారు. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి మొదలగు వారు కలిసి 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. దీని తొలి ఉద్దేశం విద్యా సౌకర్యాలను మరింతగా పెంచడం. (1935లో ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని కొన్ని కోరికలను కోరారు. ఆంధ్ర మహాసభ కోరికలు: నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి, మాతృభాషలో విద్యా బోధన జరగాలి, జాగీర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులకు రక్షణ కల్పించాలి, బాల్య వివాహాలను నిరోధించాలి. స్థానిక ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, అంటరానితనాన్ని నిషేధించాలి, అంటరాని వాళ్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. ఆంధ్ర మహాసభ ఉద్దేశాలలో విద్యాపర, సామాజిక సంస్కరణలు రెండూ కలిసి ఉంటాయి. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ప్రజలలో జాతీయతా భావాలను రగిల్చాడు. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రానికి పోరాడిన వాళ్లలో కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య వంటి సాహితీ దిగ్గజాలు ఉన్నారు. 1940 నాటికి చాలామంది కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలో చేరారు. నిజాం ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతున్న జాతీయతా గీతమైన వందే మాతరంను నిషేధించాడు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించింది. దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టినప్పుడు 1942లో రాష్ట్ర కాంగ్రెస్ దానికి అనుగుణంగా సత్యాగ్రహం చేపట్టింది. కుల వివక్షతతో కూడుకున్న గ్రామీణ అంశాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకుడిగా ఎదిగాడు. నిజాం పరిపాలనను అంతమొందించడానికి సాయుధ చర్యలను సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ కోరుకున్నాడు. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలోని అతివాద జాతీయోద్యమ కాల సమయంలో జాతీయోద్యమం మతపరమైన మలుపు తిరిగి హైదరాబాదును కూడా ప్రభావితం చేసింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఆఖరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో పరిపాలనా వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రయత్నం చేశాడు. సర్ ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలకు, రిజర్వాయర్లకు రూపకల్పన చేశాడు. రైల్వేలు, రోడ్లు, విమానయానం, విద్యుత్ వంటి వానికి నిజాం ప్రత్యేక శాఖలను ఏర్పరిచాడు. నిజాం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి ₹1,00,00,000 మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచాడు. నిజాం కాలంలో సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారం, అజంజాహి మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లులు ముఖ్యమైన పరిశ్రమలు.
1941లో నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు. ఈ బ్యాంక్ రాష్ట్రానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తూ హైదరాబాద్ రాష్ట్ర రూపాయి అయిన ఉస్మానియా సిక్కాను నిర్వహించేది. తన సొంత నాణాలు హైదరాబాద్ రూపాయి ఉన్న ఏకైక రాజ్యం హైదరాబాద్ రాజ్యం. ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, యునానీ ఆసుపత్రి, జూబ్లీ హాల్, టౌన్ హాల్, హైదరాబాద్ మ్యూజియం, ఢిల్లీలోని హైదరాబాద్ భవనం వంటివి నిజాం కాలంలో కట్టిన ప్రముఖ ప్రజా సంస్థలు. చారిత్రాత్మక కట్టడాలను కాపాడడానికి నిజాం 1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. నుంచి పటేల్, పట్వారీలు, దేశ్ముఖ్లు, రెవెన్యూ, పోలీస్ అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడటానికి అనేక ప్రాంతాల్లో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. వెట్టికి వ్యతిరేకంగా దున్నేవానికే భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్ర మహిళా సభ గ్రామస్థాయి శాఖలను ఏర్పాటు చేసింది. లెవీ వసూలను వ్యతిరేకిస్తూ విష్ణూరు రామచంద్రారెడ్డి అకృత్యాలపై ఏఎంఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 1946లో విష్ణూరు రామచంద్రారెడ్డి అనుచరుడైన మిస్కిన్ అలీ కాల్పులు జరపగా దొడ్డి కొమరయ్య చనిపోయాడు. దీంతో సాయుధ పోరాటం మొదలైంది. ఆ కాలంలో గ్రామాల రక్షణకు గెరిల్లా దళాలు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామరాజ్య సంఘాలు ఏర్పాటు చేశారు. పోరాట సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బుర్రకథ దళాలు ఏర్పడ్డాయి. నల్లా నరసింహులు వెట్టి నుంచి విముక్తం అయిన వాళ్లతో దళాలను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమం బలోపేతం కావటానికి దోహదం చేశాడు. నిజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడటానికి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న బత్తిని మొగలయ్యను రజాకార్ల గుంపు చంపేసింది. రావి నారాయణ రెడ్డి 1936లో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించాడు. ఆంధ్ర మహాసభ వామపక్ష రాజకీయాల వైపు మొగ్గు చూపటంలో రావి నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ముగ్దుం మొహియుద్దీన్ ఉస్మానియా అధ్యాపకులు, విద్యార్థులతో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్లో సభ్యుడు. ముగ్దుం మొహియుద్దీన్ హైదరాబాదులో సిపిఐకి కార్యదర్శిగా చేశాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్లిన తొలి వ్యక్తులలో ఒకరు. ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా అతడు గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. విష్ణూరు రామచంద్రారెడ్డి అనుచరుడు అబ్బాస్ అలీ సోదరుడు షేక్ బందగి.
చాకలి ఐలమ్మకు చెందిన భూమిని బలవంతంగా లాక్కోవడానికి విష్ణూర్ రామచంద్రారెడ్డి ప్రయత్నించాడు. దీన్ని సంఘం సమర్థవంతంగా ప్రతిఘటించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి రైస్ మిల్లులపై దాడులు నిర్వహించి భువనగిరి, ముంద్రాయి, జనగామాలలో ఆహార ధాన్యాలు దోచి వాటిని అవసరమైన వారికి పంచిపెట్టాడు. బద్దం ఎల్లారెడ్డి 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకుడు. బద్దం ఎల్లారెడ్డి హైదరాబాదులో హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టాడు. బద్దం ఎల్లారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడైనాడు. బొమ్మగాని ధర్మభిక్షం పేద పిల్లల కోసం సూర్యాపేటలో హాస్టల్ను నిర్వహించాడు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. అప్పటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు సాయుధ దళాలను పంపి హైదరాబాద్ను భారతదేశంలో కలిపాడు. సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ భాగమైంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నిజాం పాలన అంతమైంది. హైదరాబాద్కి రాజ్ ప్రముఖ్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగుతూ భారత ప్రభుత్వ సలహా మేరకు నడుచుకున్నాడు. 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజాం 1956 వరకు రాజ్ ప్రముఖ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజ్ ప్రముఖ్ స్థానంలో రాష్ట్రపతి నియమించే గవర్నర్ వచ్చాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.